పితా పుత్ర పవిత్రాత్మ నామమునా వ్యాధులు బాధలతో ఉన్న మాకై మా రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రజలకై ప్రార్థించు ఓ మా మరియ మాత. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో ప్రభువును కర్పించుకుందాం. ఒక కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేలులకు గుర్తుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గోపు అర్లారెడ్డి విజయకుమారి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, జీవన్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కొమ్మారెడ్డి జోసఫ్ ధీరజ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కొమ్మారెడ్డి జోసఫ్ ధీరజ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంకొక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా పేరు జోషిత. తెలుగు వడకం సమయంలో ఫాదర్ సిరిల్ గారు ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్న ఒక వ్యక్తికి ఉద్యోగం దయచేస్తున్నారు అని పలికారు. ఆ వ్యక్తిని నేనే అని విశ్వసించాను. మరుసటి వారంలోనే నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. మంచి శాలరీతో మంచి కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చినందుకు దేవునికి స్తోత్రం అని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. 8వ రోజు నవదిన ప్రార్థనకు మీ అందరినీ యలంకని మాతా పండుగ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ 8th day of novena టు అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్. మహోన్నత దేవుణ్ణి పవిత్ర ఆలయమా, జ్ఞానపాత్రమా వందనము. ఆదిలో చెడిపోని కేదారు వృక్షపు చెక్కతో చేయబడి లోపల వెలుపల బంగారు రేకుల కవచం కప్పబడిన మందసపు పెట్టెవలే మీరును దేవుని మహిమతో కప్పబడి ఉన్నారు. మేమును నశించిపోకుండా మీరు మా రక్షణ కవచమై వెలై ఉన్నారు. రక్షకుని మాతవై మా రక్షణ మాతవైన నిన్ను చూచి మేము ఆనందించుచున్నాము. ఆశ్చర్యకరుడు అద్భుత శక్తి సంపన్నుడైన దేవుని సదా మహిమ స్తుతులు కలుగునుగాక అని మేము కీర్తించి పాడుచున్నాము. మచ్చలేని నిత్య నూతన పవిత్ర ధవళ వస్త్రమా, మీ ఇహలోక జీవితం ముగియగానే దేహాత్మలతో స్వర్గమునకు ఎత్తబడిన ఉత్తాపిత మాత, ఈ లోక యాత్ర చేయుచున్న మీ బిడ్డలను మరువకండి. మహా తేజవంతుడైన దేవునితో ఐక్యమే ఉండినటువంటి దివ్య ప్రకాశమా, చీకటిలో జీవిస్తూ ఉన్న మాకు మీ పావన వెలుగును ప్రసాదించండి. ఈ లోక సముద్రంలో పడవలా సాగే మా బ్రతుకును ఆవలి తీరం చేర్చండి. సిలువ చెంద ప్రభు యేసు మమ్ము నీకు బిడ్డలుగా అప్పగించారు. ప్రేమగల తల్లి, మమ్మందరినీ ఆదరముతో కాచి కాపాడండి. ఈ లోక జీవితంలో మేము ఆత్మశుద్ధిని, శరీర ఆరోగ్యమును పొంది పరలోకంలో నీతో పాటు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రకును పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము నీకే మహిమ కలుగునుగాక. ఆదివారం జరగబోయే అమ్మ మరియ తల్లి పుట్టిన దినోత్సవ పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కలగాలని
as we are going to celebrate the birthday of Mama Mary on Sunday and also the birthday of our society, let us pray. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు మీ అందరికీ డబుల్ బ్లెస్సింగ్ వచ్చునుగాక. ఆమేన్. ఈరోజు మీరందరికీ రెండింతల దీవెనలు కలుగునుగాక. ఆమేన్. మే యు రిసీవ్ డబుల్ బ్లెస్సింగ్ టుడే. ఆమేన్. ఎందుకు ఫాదర్ ఈరోజు అని అడుగుతున్న వారికి తర్వాత నేను చెప్పిన తర్వాత ట్రిపుల్ బ్లెస్సింగ్గా మారిపోనుగా. ఆమేన్. As I keep saying to you, you will understand triple blessing for you today. Why? One, today we have the 8th day of novena to Mama Mary, Our Lady of Good Health. Second, today is the Teacher's Day. ఈరోజు మనము అమ్మ మరియ తల్లి పుట్టిన దినోత్సవ సందర్భంగా 8వ రోజు నవదిన ప్రార్థన మొదటి ఆశీర్వాదం. రెండవది మన అధ్యాపకులందరినీ గుర్తించే గొప్ప దినం. విద్య నేర్పించినటువంటి ప్రతి టీచర్ని గుర్తించే టీచర్స్ డే ఈరోజు. ఇక చాలా ప్రాముఖ్యమైనది మనందరికీ, మన మధ్యలోనే వేరే దేశం నుండి వచ్చి మన మధ్యలో పునీతురాల్లాగా జీవించినటువంటి పునీత తెరెజా ఆఫ్ కల్కత్తా, ఆమె పరలోకం చేరినటువంటి గొప్ప దినం ఈరోజు. 3 beautiful blessings for all of us today. One, Mother Teresa going to heaven to pray for us, and secondly we have the Teachers Day, and thirdly we have the novena. అందుకే అన్నాను, మూడింతల దీవెనలు మీ అందరికీ కలుగునుగా. That's why triple blessing may come upon us today. మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమెను చూచి ప్రభు ఇలా చెప్పాడనమాట, నేను ఒంటరిగా వెళ్ళలేను, నీవే వెలుగై రావాలని. అది రెండో గుర్తులో ధ్యానిస్తాం. దానికి ముందు మీ అందరికీ తెలుసు, అమ్మా అని చాలామంది ప్రజలు పిలిచారు, వాళ్ళ సిస్టర్స్ పిలిచారు, అనాథులు పిలిచారు, వృద్ధా వయసులో ఉన్న వాళ్ళు పిలిచారు, కుష్ఠరోగులు పిలిచారు. ఒక్క స్త్రీని ఇంతమంది
ఒక్క స్త్రీ, అది కూడా పెళ్లి కాని ఒక స్త్రీ అమ్మా అని పిలువబడింది. షీ వాస్ కాల్డ్ మదర్ తెరెసా. షీ ఈస్ నాట్ సిస్టర్ తెరెసా, షీ ఈస్ అ మదర్ తెరెసా. షీ బికేమ్ మదర్ టు సో మెనీ పీపుల్, so many variety of people, to religious, to orphans, to the elderly people, to the lepers, to the sick people, and all kinds of people. That's why we are like the people who are like without mother, without, like an orphan we feel sometimes. ఆహారం లేక అనాథరులాగా మారిపోయినటువంటి జీవితం మా జీవితం. నీ వలే దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింప నేర్పమమ్మా అని మరియ తల్లిని ప్రార్థించే దినం, మదర్ తెరెసా ద్వారా ప్రార్థనలో ఆశీర్వాదం పొందుకునే దినం, టీచర్స్ని గుర్తించే దినం. ప్రార్థనతో పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. షీ బికేమ్ అ మదర్ టు సో మెనీ పీపుల్, మదర్ తెరెసా. అండ్ వీ హ్యావ్ అవర్ మదర్ మమ్మ మేరీ. లెట్ us celebrate the feast day today. ప్రార్థించువోమా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువోమా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై, వ్యాధులు బాధలతో ఉన్న మాకై, తనయుని చూచి ప్రార్థించమా. తనయుని చూచి ప్రార్థించమా. పునీత మదర్ తెరెసా, మా కోసం ప్రార్థించండి. అమ్మా మరియ తల్లి, మా కోసం ప్రార్థించండి. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. వేలాంగని ఆరోగ్య మాత, మా కోసం ప్రార్థించండి. పునీత మదర్ తెరెసా, మా కోసం ప్రార్థించండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జెబులూన్ నప్తాలి అనే 2 పట్టణం గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త చెప్తాడు, ఇప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, కానీ ప్రభు మీ మధ్యలో నడుస్తాడు, అప్పుడు మీరు పెద్ద వెలుగును గొప్ప జ్యోతిని మీరు చూస్తారు, అది మీలో ప్రకాశించునని వాగ్దానం చేశాడు. అది జరిగింది యేసుప్రభు రాకడ ద్వారా. అది ఇప్పుడు నవదన ప్రార్థనల ద్వారా మన ఇండ్లలో వెలుగు వచ్చునుగా. ఆమేన్. యెషయా 9:2, ఐసాయా 9:2. Now Zebulun and Naphtali, the cities, you are in darkness, but God will walk amidst you, because of which a great light will shine upon you. And that promise was fulfilled when Jesus came as the light. ఇప్పుడు ఎవరి ద్వారా రావాలంటే మన ద్వారా రావాలని, మీరే లోకమునకు వెలుగు అని ప్రభు చెప్పాడు. Now God wants light to come through us. Matthew 5:15-16, all that if you read like that. సో అలాగే మదర్ తెరెసాను చూచి ప్రభు ఆమెతో మాట్లాడి ఇలా చెప్పాడంట, చూడమ్మా, ఆ చీకటిలో ఆ రంధ్రం లోపల దాగుకొని ఉన్న ఆ ప్రజల దగ్గర నేను ఒంటరిగా వెళితే వాళ్ళు నన్ను గుర్తించలేరు, నీవు నాతో రావాలి. ఇంగ్లీష్లో కమ్ బీ మై లైట్, బికాజ్ ఐ కెన్ నాట్ గో టు అలోన్ టు ద హోల్స్ ఆఫ్ ద పువర్, దట్స్ ద స్ట్రీట్స్ ఆఫ్ కల్కట్టా. కమ్ బీ మై లైట్ అని ప్రభు పిలిచాడు. రా నా వెలుగుగా నాతో రా అని పిలిచాడు. అది బుక్కు కూడా ఉందండి, అలాంటి ఒక బుక్కు కూడా ఉంది, మీరు చదవచ్చు. పాడదాం. ఆమె ద్వారా వెలుగు వచ్చింది. మన కాలంలో మన ద్వారా మన ఇండ్లలో, మన రాష్ట్రములలో, దేశములలో, ప్రపంచంలో వెలుగు వచ్చునుగా. అమ్మ మరియ తల్లి మా కోసం ప్రార్థించండి. పునీత మదర్ తెరెసా మా కోసం ప్రార్థించండి. బులాంగిని మాతా మా కోసం ప్రార్థించండి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. నీవలే యేసుని పరులకు పంచాలి, నీవలే యేసుని పరులకు పంచాలి. అనుక్షణం ప్రభుకై జీవించాలి, అనుక్షణం ప్రభుకై జీవించాలి. ప్రార్థించు ఓ మా మరియా, ప్రార్థించు పునీత మదర్ తెరెసా గారా. ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభుని మోసింది అమ్మ మరియ తల్లి. ఆయన మోసుకొని వేలాంగణిలో చూడండి స్వరూపాన్ని. అలా బాలయేసుని ఎత్తుకొని కిందికి దిగి వచ్చింది. కుంటివాడు ఏడ్చినప్పుడు, పాలు పొంగినట్టు చేసినప్పుడు కూడా. అలాగే మన జీవితంలో యేసు ప్రభుని మోసుకొని మన మధ్యలో నిలబడుతుంది. ఆ పండుగను జరపటానికి సిద్ధపడుతున్నాం. ఇదే స్వరూపం వేలాంగణి నుంచి అద్భుత రీతిగా ఒకరోజు పొద్దున వైకువజామున వచ్చిందని ఇంతకుముందు చెప్పాను. ఆ రోజు ప్రదక్షిణ జరుగుతుంది. అందువలన ఆ స్వరూపం మీ దగ్గర ఉంచబడుతుంది. మీరు కూడా అమ్మా అని పిలిచే భాగ్యం, ఇంకొక ఛాన్స్ మీకు లభిస్తుంది. అందరు రండి. 10 గంటలకల్లా ఆదివారం. కమింగ్ సండే వీ హ్యావ్ దిస్ మమా మేరీ క్యారింగ్ జీసస్ టు టెల్ us and show our problem to him and say, these people need this help, they are lacking these things. Come, and this is a special statue, a miraculous statue. And early morning somebody brought it to me as a gift. So I told you already, this statue will be having procession, and 10th we will be having, and also it's also our feast day of our society, birthday of our society. 150 సంవత్సరంలో ప్రవేశిస్తున్నామండి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 150 years we are entering our society. SVD, Society of the Divine Word, దైవ వాక్కు సభ. మా సభ ప్రారంభమై 150 సంవత్సరాలు ప్రారంభమవుతుంది. ఇంత గొప్ప ఉత్సవాన్ని మిస్ చేయకూడదండి. ఆదివారం మీరందరూ రండి. కమ్ పార్టిసిపేట్. యేసు ప్రభుని మరియ తల్లి మోసింది. అలాగే మదర్ తెరెసా యేసు ప్రభుని మోసుకొని కుష్ఠరోగులు కొన్నిసార్లు ఆ పురుగులు బయటకు వస్తుందంట, దుర్వాసన వస్తుందంట. అలాగే పేద బిడ్డలు వాసన వచ్చి అలాగే పడిపోయిన వాళ్ళకి స్నానం చేపి నల్లగా ఉండని తెల్లగా మార్చి అలా చేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఏడ్చేవాళ్ళంట. మా ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయరు అని చెప్పి యేసయ్య నామములో చూసేవాళ్ళంట. సో మెనీ పీపుల్ యూస్ టు సీ జీసస్ ఇన్ సైడ్ హర్. దే యూస్ టు సే వీ నాట్ సీన్ జీసస్ బట్ వీ సీ ఇన్ యూ లైక్ దాట్. అటువంటి గొప్ప తల్లి పండుగ, మరియ తల్లి పండుగ, మదర్ తెరెసా పండుగ ఈరోజు. పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. యేసుని గర్భాన మోసిన కన్యక, గొప్ప రక్షకుని అందించిన తల్లి. యేసుని గర్భాన మోసిన కన్యక, గొప్ప రక్షకుని అందించిన తల్లి. రక్షణ మాకివ్వ రక్షకుని ప్రార్థించు. రక్షణ మాకివ్వ రక్షకుని ప్రార్థించు. పాప శాపం నుండి రక్షింప. పాప శాపం నుండి రక్షింప. వేలాంగని ఆరోగ్య మాత, మా కోసం ప్రార్థించండి. మదర్ తెరెసా, మా కోసం ప్రార్థించండి. భక్తితో ప్రార్థిస్తాం. టీచర్స్ డే, మదర్ తెరెసాస్ డే, అండ్ ఆల్సో మమ్మ మేరీస్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ నవీనా. అధ్యాపకుల పండుగ, అలాగే మదర్ తెరెసా పండుగ, అమ్మ మరియ తల్లి నవదిన ప్రార్థనలు. 3 దీవెనల గురించి చెప్పాను. మీలో కొంతమంది మిస్ అయి ఉంటారు స్టార్టింగ్లో. 3 దీవెనలు మీకు కలుగునుగా. ఆమేన్. 3-fold blessings may come upon you. ఆమేన్. ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు మదర్ తెరెసా పండుగ సందర్భంగా మరి ముఖ్యంగా అమ్మ మరియ తల్లి నవదిన ప్రార్థన ద్వారా మన రాష్ట్రంలో ఇంకా సంరక్షణలోనికి పూర్తిగా రావాలని, అలాగే కొన్ని విషయాలు కోల్పోయిన బిడ్డలకు న్యాయంను చేకూర్చి గవర్నమెంట్ ద్వారా మరి ప్రజల ద్వారా మరి త్వరలోనే వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యేటట్టు ప్రభుని ప్రార్థిస్తాం. దేవుని యొక్క సంరక్షణ మనందరికీ కలుగునుగాక. ఆమేన్. Let's pray for special protection again and also to restore everything that people lost in our states and also all over the world. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మా రాష్ట్ర ప్రజలను మా రాష్ట్ర ప్రజలను ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డను ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డను నీ హస్తములందు ఉంచుచున్నాము. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి మేము నీ నిజ బిడ్డగాలుగా జీవింప నేను నీ నిత్య బిడ్డలుగా భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. వేలాంగణి మాత మా కొరకు ప్రార్థించండి. పునీత మదర్ తెరెసా, మా కొరకు ప్రార్థించండి. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. అనుగ్రహం పొందిన కృపగల మాత, అనుగ్రహనాథుని ప్రార్థించు తల్లి, నవదన ప్రార్థనలో మేము అనేక మంది విన్నపాలతో రాసి పెట్టుకొని వేచి ఉన్నాం, ఆలకించమని నీ తనయుని ప్రార్థించమ్మా అని పాడబోతున్నాం. అది ఆమెకి ఇచ్చిన సర్టిఫికేట్, అనుగ్రహ పరిపూర్ణురాల అనేది దేవుడు సమక్షముడి దిగి వచ్చిన గబ్రియల్ దూత పలికిన మాట. ఏ పాస్టరు ఏ గురువు ఎవ్వరు కూడా పరిపూర్ణమైన అనుగ్రహం కలిగిన వాళ్ళు కాదు. ఆమె ఒక్కతే పరిపూర్ణం కలిగిన వ్యక్తి. ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వడం క్యాథలిక్స్ మాత్రం కాదు, అందరి ఇవ్వాలి. ఆమెకి ఒక్కతే దేవుడు అలాంటి దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు.
There is no pastor, no priest, nobody on this earth who is full of grace, God certified. And we how to honor her, everybody, not only Catholics. Luke 1:28 is a proof for it. లూకా 1:28 దానికి ఒక ప్రూఫ్. మదర్ తెరెసాకి ఎంత గొప్ప గౌరవ మహిమను ప్రపంచం ఇచ్చింది, భారతదేశం ఇచ్చిందో మనకు తెలుసు. ఒక్క సిస్టర్కి అంత గొప్ప అనుగ్రహం అంటే అదే సరే. అందుకే ఆమె రాసినటువంటి ఆ కాన్స్టిట్యూషన్లో, వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళకు ఒక విధి ఉన్నది, ఒక రూల్స్ ఉన్నాయి. దానిలో ఆమె రాసినది, దేవుడు మళ్ళొకసారి మన చేతుల ద్వారా పనిచేయాలని, మన కాళ్ళ ద్వారా నడవాలని దేవుడు ఆశిస్తున్నాడని ఆమె అలా అనుకున్నది. చాలామంది బిడ్డలను పునీతులుగా చర్చ్కి నేను ఇవ్వాలని ఆమె కోరుకున్నది. షీ యూస్ టు సే, once again God wants to walk through our legs and do things with our hands, and that is what her dream is, to give saints to the church. పాడుదాం, అనుగ్రహము మూడింతల దీవెనలు ఈ దినం వచ్చునుగా. ఆమేన్. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై, వ్యాధులు బాధలతో ఉన్న మాకై, తనయుని చూచి ప్రార్థించమా. తనయుని చూచి ప్రార్థించమా. అనుగ్రహం పొందిన అనుగ్రహమాత, అనుగ్రహనాథుని ప్రార్థించు తల్లి. అనుగ్రహం పొందిన అనుగ్రహమాత, అనుగ్రహనాథుని ప్రార్థించు తల్లి. నవదిన ప్రార్థనలో మా విన్నపాలను ఆలకించ, నవదిన ప్రార్థనలో విన్నపాలను ఆలకించ. తనయుని మా కోసం ప్రార్థించమా. తనయుని మా కోసం ప్రార్థించమా. పునీత మదర్ తెరెసా, మా కోసం ప్రార్థించండి. ఎలాంటి ఆరోగ్య మాత, మా కోసం ప్రార్థించండి. ఆ అనుగ్రహం కోసం మీరు విన్న పాట రాసి పెట్టుకున్నారు. అవన్నీ జరగాలి, మీరు త్వరలోనే సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభవార్త. అక్టోబర్ నెలలో 1వ తారీఖుననే సాయంత్రం నుండి 4వ తారీఖున సాయంత్రం వరకు దంపతుల మరియు పిల్లల ఒడకం అంటే 4 రోజులు ప్రార్థన ఈ స్థలంలో జరగబోతుంది. దయచేసి బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే మీకు రూమ్స్ దొరకకపోవచ్చు. అందుకే ముందుగా అనౌన్స్ చేస్తూ ఉన్నాను. తర్వాత బుక్ చేసుకోండి, టికెట్ కూడా బుక్ చేసుకోండి. ఇక్కడ ఒక హాల్లో దంపతుల ఒడకం జరుగుతుంది, ఇంకొక హాల్లో పిల్లలందరినీ భద్రంగా ఇంకొక గ్రూప్ మేము అందరు కలిసి నడిపించబోతున్నాం. పిల్లలంటే దయచేసి గమనించండి, 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళందరినీ దయచేసి ఈ ఒడకానికి పంపండి. మీ పిల్లలు ఇంటిలోనే కూర్చుంటే ఎదగలేరు, ఆత్మీయంగా ఎదగాలి. దేవుని యొక్క ఆదరాభిమానం, మానవుల ఆదరాభిమానం కావాలంటే పంపండి. You need your children to receive favor from God and man, then send them for this retreat October 1st evening to October 4th evening. Also same time the couples, your parents, the other side, couples, husband and wife, you will be having the retreat. Both the sides, 2 halls we have by God's grace. 2 halls దేవుడు మనకి ఇచ్చాడు, 2 సైడ్లు జరుగుతుంటాయి. దయచేసి గమనించాలి, బుక్ చేసేవాళ్ళు రూమ్స్ ముందుగానే బుక్ చేసుకోండి, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయవద్దు. Those who are booking, book ahead of time. Don't at the last minute say I don't have rooms. And it's an important announcement now. The full payment has to be made. The reason is some people simply they book and then last minute they cancel it, and those who really want to come, we are telling no rooms available and you are depriving of them. So this particular retreat full amount has to be paid, and talk to the person in the you can see the number that is displayed in the screen now. You can talk to them and they will give you the whole information. ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే దంపతులు మరియు పిల్లలు ఒడకానికి వస్తున్నారో వాళ్ళు ఫుల్ పేమెంట్ మీరు ఇవ్వాలి. కారణం చాలామంది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చే వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. అందువల్ల దయచేసి దీన్ని అర్థం చేసుకొని మీరు రావాలని. తర్వాత వచ్చే వాళ్ళందరూ ఆధార్ కార్డ్ జెరాక్స్ మీరు తప్పనిసరిగా తీసుకొస్తేనే అడ్మిట్ చేసుకుంటారు. పోయిన సంవత్సరం నిజంగా పెళ్లి రోజు కూడా అలా జరగలేదు ఫాదర్ అన్నారు. ప్రజలు పూలదండలు మార్చడం, ఉంగురిని బ్లెస్ చేయడం, నూతనీకరించుకోవడం, ఈ ఛాన్స్ సంవత్సరంలో ఒక్కసారి దొరుకుతుంది. ఫస్ట్ ఛాన్స్, బెస్ట్ ఛాన్స్, లైక్ దాట్ యూ షుడ్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. ఒక 14 రోజుల ముందు నేను మదర్ తెరెసా చనిపోయినటువంటి ఆ స్థలమునకు తర్వాత సమాధి దగ్గర అక్కడే మోకాళ్ళ మీద ఉండి కొంతసేపు మీకోసం నా కోసం ప్రార్థించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు కలకత్తాలో. అలాగే ఆ మెట్టెక్కి ఆమె నిద్రపోయిన చిన్న మంచం తర్వాత ఆ స్థలంలో నిలబడి ప్రార్థన చేసే అవకాశం దొరికి. దానికి ముందు ఇక్కడ ఎవరు నాకు తెలియదు కదా అనుకోండి, ఒక సిస్టర్ అప్పుడే వచ్చారు. నన్ను అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, నేను ఇలా అన్నప్పుడు ఆ సిస్టర్ ఎవరంటే సిస్టర్ గారికి మరి ఫైనాన్స్ అన్నీ చూసుకున్నటువంటి సహోదరి. ఆమె పైకి తీసుకుని వెళ్ళి చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చూస్తే అక్కడికి వెళితే బాక్స్ లాగా ఉంటుంది, కింద ఉన్న ఫస్ట్ బాక్స్ జోయల్, సిస్టర్ జోయల్ని రాయబడి ఉంటుంది. ఆమె నన్ను కలిసింది అద్భుత రీతిగా. వాట్ వి విష్ జస్ట్ ఇన్ హార్ట్ గాడ్ ఆన్సర్స్. మీ హృదయంలో రహస్యంగా ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఆనందం చేసే దేవుడు. నా కోసం మాత్రం కాదు, మీకు తెలుసు నేను వెళితే మీకోసం కూడా వెళుతానని తెలుసు. ఆ ఆశీర్వాదంతోనే ఈరోజు పండుగ జరుపుతున్నాం. అమ్మ మరియ తల్లి పండుగ దగ్గరికి వస్తుంది. మదర్ తెరెసా పండుగ ఈరోజు పరలోకంలో భూలోకంలో జరుగుతుంది. ప్రార్థనతో మనం పాడి ముగిస్తాం. I was present 14 days ago near the tomb of Mother Teresa, and also the place where she used to sleep in a small cot, a small room, and I prayed for you. So we join together, ask for triple blessing today. Praise the Lord. ప్రార్థించువోమా
మరియా పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు మా మరియా పరదేశులం ఈ భూమిలో. మొదటి అద్భుతం నీ వల్లే జరిగినది మమ్మీ మన్నే మరియ తల్లి. మా ఇంటిలో కూడా అద్భుతాలు జరుగునుగా కానీ నవదన ప్రార్థనలో ప్రార్థిస్తాం. First miracle took place because of Mother Mary. Same miracle let it happen in your family. Amen. మొదటి అద్భుతం నీ వల్లే జరిగినది పెళ్లి జీవితంలో ప్రభు మహిమను చూసారే. మొదటి అద్భుతం నీ వల్లే జరిగినది పెళ్లి జీవితంలో ప్రభు మహిమను చూసారే. అద్భుత మహిమను మా కుటుంబాలలో అద్భుత మహిమను మా కుటుంబాలలో చూడాలి ప్రార్థించు అద్భుత తల్లి. చూడాలి ప్రార్థించు అద్భుత తల్లి. పునీత మదర్ తెరెసా మా కోసం ప్రార్థించండి. వేలాంగణి ఆరోగ్య మాత మా కోసం ప్రార్థించండి. ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం ఒక టీచర్. ఆమెకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ నా చేతిని పట్టుకొని ఆ అని అక్షరాలు రాపించింది. మీకు చాలామంది టీచర్స్ ఉంటారు, వాళ్ళందరికీ దయచేసి ఫోన్ చేసి ఈరోజు విషెస్ చెప్పండి, గ్రీటింగ్స్ చెప్పండి అధ్యాపకులు. అలాగే మీలో కొంతమందికి మాలాంటి గురువులు, పాస్టర్లు, టీచర్ లాగా మీ జీవితాన్ని నడిపించుంటారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఈరోజు తెలియచేయండి. దెర్ ఆర్ మెనీ టీచర్స్, బ్యూటిఫుల్, వండర్ఫుల్. దే లైక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ యూ. సో ప్లీజ్ విష్ ఆల్ ద టీచర్స్ హ్యాపీ టీచర్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. మా కుటుంబం మొత్తం టీచర్సే. మా కుటుంబంలో అందరూ చూస్తున్నారు, ఒక అక్క అయితే చూస్తుంటుంది. వాళ్ళందరికీ ఈరోజు అధ్యాపకుల మహోత్సవం, టీచర్స్ డే బ్లెస్సింగ్స్. మా డాడీ కూడా టీచర్, పరలోకం నుండి చూస్తుంటారు. హ్యాపీ టీచర్స్ డే ఫర్ ఆల్ దోస్ ఆర్ ఇన్ హెవెన్ ఆల్సో. అలాగే ఈరోజు మదర్ తెరెసా పరలోకం వెళ్ళిన రోజు. హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ మదర్ తెరెసా అండ్ ఆల్సో మమ్మ మేరీస్ బ్లెస్సింగ్స్. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనలు పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు మూడింతల దీవెనల కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు చదువు చెప్పిన టీచర్స్ వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు బోధకులుగా పనిచేసిన గురువులు, కన్యాసులు, పాస్టర్ల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మదర్ తెరెసా ప్రారంభించిన చారిటీ సిస్టర్స్ కాంగ్రిగేషన్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మదర్ తెరెసా సిస్టర్ చూసుకుంటున్న పేద బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వరదల వలన ఇంకా ఇబ్బందులు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం మా సమస్త కోసం ప్రార్థన చేయబోతున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం అమ్మ మరియ తల్లిని ప్రేమించి ప్రదక్షిణ మరియు పండుగకు వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు 6:30 పూజలో మరియు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో నవదన ప్రార్థనలో పాల్గొన్న అందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను
నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మరియ తల్లి చేసిన పుణ్యములు, మదర్ తెరెసా చేసిన త్యాగ క్రియలు, ప్రేమ, ఆమె పవిత్ర జీవితం ద్వారా మీ ఇల్లులో కూడా దేవుడు అద్భుతాలు చేసి పితా పుత్ర పవిత్ర ఆత్మ స్వస్థపరచి అద్భుతాలు చేసి పండుగకు వస్తున్న వారిని దీవించునుగాక. May the blessing of the Almighty God through the intercession of Mother Teresa, through the intercession of Mama Mary, through the beautiful teachers, those who gave us the righteousness and taught us, may these blessings, Father, Son and the Holy Spirit impart on you, and may these blessings remain with you forever and ever. Punita Mother Teresa, మా కోసం ప్రార్థించండి. ఆరోగ్య మాత, వేలాంగిని మాత, మా కోసం ప్రార్థించండి. Happy feast and God bless you.